ఇక మంగళగిరిలో అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జనసేన కార్యాలయం పక్కన ఉన్న సిబ్బంది సెక్యూరిటీల అపార్ట్మెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు పోలీసులు. తనిఖీల పేరుతో పవన్ సెక్యూరిటీ సిబ్బంది వివరాలను తీసుకున్నారు. కొంతమందిపై దురుసుగా వ్యవహరిస్తూ పేట్రేగిపోయారు. బ్యాగ్ లేదని ఏమన్నా చెక్ చేశారు. పోలీసుల చర్యలను జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం కుట్రలతో పోలీసులను అడ్డుపెట్టి నీచ రాజకీయాలు చేస్తోందంటూ జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన కార్యాలయం సిబ్బంది పవన్ కళ్యాణ్ సెక్యూరిటీని భయపెట్టే విధంగా పోలీసులు తీరు ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కావాలని మమ్మల్ని అంటే రాష్ట్రంలో అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి ఓటమి అర్థమైపోయి ఏదో దొంగదారుల్లో దొంగల్లాగా వీళ్ళు ప్రభుత్వం వైసీపీ నాయకులు పోలీసులను అడ్డు పెట్టుకుని ఈ రోజున ఒక చిన్న అబ్బాయిని బెదిరించి మెడపట్టుకొని దుర్భషలాగా తీసుకెళ్తాం నిజంగా చాలా దారుణం. ఎందుకంటే మేము దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా నిస్తా ఉంది. అసలు ఎక్కడ మీకు అసలు ఏమన్నా కనబడతా ఉందా? ఇక్కడ అసలు ఎంత దారుణంగా మీరు చేస్తా ఉన్నారు. ఇది మేము కంపల్సరీ దీన్ని చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నాం. దేనికంటే ఇది ఇంతటితో ఊరుకోము మేము. చాలా అంటే ఇంత అర్ధరాత్రి ఇంత ఫ్యామిలీలు ఉండే ఏరియాలో ఒక జనసేన పార్టీ ఉందని చెప్పి మీరు ఇంత భయపడుతూ పోలీసు వారిని అడ్డు పెట్టుకొని మా వాళ్ళని దుష్పషలాడి ఆడవాళ్ళని చూడకోకుండా ఏదో స్టోవార్టుపురం దొంగలు వాళ్ళ వైఫ్లు చేసే విధంగా అంటే మీరా దొంగలు దూకి వస్తుంది, గోడలు దూకి గేటులు దూకి వచ్చి ఇంత దౌర్జన్యమా? ఇది మేమైతే జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వాళ్ళు హార్డ్ డిస్క్ గురించి ఏదో మాట్లాడుకున్నారు సారోళ్ళు, వచ్చిన సారోళ్ళు ఇద్దరేమో పోలీస్ డ్రెస్సుల్లో వచ్చారు, ఇద్దరేమో సివిల్ డ్రెస్సులు వచ్చారు. వాళ్ళు ఏదో హార్డ్ డిస్క్ గురించి మాట్లాడుకుని ఈ రూమ్ టీమ్ అంటే మా దగ్గర కీస్ లేవు, మా సారోళ్ళ దగ్గర ఉన్నాయి, 101 లో మా సారోళ్ళు ఉన్నారని సారోల్ని డోర్ కొట్టి సారోల్ని పిలిపించాము. ఈ లోపు సారోళ్ళు వచ్చారు, అందరూ వచ్చి మాట్లాడారు. మంగళగిరిలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జనసేన ఆఫీసులో సిబ్బంది ఇళ్లాల్లో సోదాలు చేశారు. అలాగే అక్కడ ఉన్న వారితో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరు ఇప్పుడు అందరూ ఖండిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, అసలు ఎందుకు చేశారు సోదాలు? పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు జనసేన సిబ్బంది ఏం చెప్తున్నారు? వాళ్ళ వర్షన్ ఏంటి? నిన్న రాత్రి సమయంలో జనసేన పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది అలాగే పవన్ కళ్యాణ్ ఆ వ్యక్తిగత భద్రతను పరిశీలించే సిబ్బంది అందరూ కూడా ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఆ అపార్ట్మెంట్ కి రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు ఒకసారిగా వెళ్లి అకస్మాత్తు తనిఖీ చేపట్టడం వివాదానికి కారణమైంది. ప్రధానంగా వారికి ఎటువంటి అనుమానం ఉన్నా లేకపోతే అక్కడ సాంఘిక కార్యకలాపాలు కావచ్చు లేకపోతే ఇతర భద్రతాపరమైన ఎటువంటి సమాచారం ఉన్నా కూడా ఆ పోలీస్ పరంగా తనిఖీ చేసేందుకు అన్ని హక్కులు ఉన్నప్పుడు కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ వెళ్ళటమే గేట్లు వేసి ఉంటే వివేచడం అక్కడ ఉన్న సిబ్బందిని గేట్ మ్యాన్ కూడా బండబూతులకి తలుపు డోర్ తీయ అంటూ చెప్పలేని విధంగా తిట్టిన వైనంపై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. అయితే ఇంత జరిగినా కూడా ఎందుకు ఈ తనిఖీలు చేపట్టారు, అసలు ఎటువంటి సమాచారం ఉంది లేకపోతే అక్కడ ఎటువంటి ఇతర కార్యకలాపాలు నడుస్తున్నాయనే అంశాలకు సంబంధించి పోలీసులు అసలు విషయం చెప్పకుండా బెదిరింపు ద్వారంలో ఎవరిస్తున్న తీరుపై మాత్రం జనసేన నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. రావటమే 102 ఫ్లాట్ నెంబర్ 102 ఎక్కడ అంటూ ముందు తలుపులు తీయండి ఒక రౌడీ లాగా బెదిరింపు ధోరణితో అక్కడ ఉన్న వారిని కూడా నిశ్చేష్టులయ్యారు. అదేంసారని చెప్పినప్పటికీ కూడా ముందు తలుపు తీరా నా కొడక అన్నట్టు కూడా అక్కడ ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ తిట్లు తిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంత ఘోరంగా తిట్టారని కూడా చెప్తా ఉన్నారు. ఒకసారిగా అందరూ కూడా లోపలికి వెళ్తాం, లోపల ఉన్న పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కావచ్చు కార్యాలయ సిబ్బంది కూడా ఏం సార్ అని అడిగినప్పటికీ కూడా వారిని కూడా పరుషు పదజాలంతో దూషిస్తూ 102 ఫ్లాట్ దగ్గరికి వెళ్తాం. ఫ్లాట్ లో అయితే ఆ ఫ్లాట్ చాలా వేసి ఉన్న నేపథ్యంలో
ఎందుకు తనిఖీ చేయాల్సి వస్తుందో కూడా చెప్పకుండా తాళాలు పాల్గొడుతుందంటూ అక్కడ ఉన్న కొంతమంది పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వారంతా ఆక్షేపణ వ్యక్తం చేశారు. చివరికి అందరూ కలిసి ఎటువంటి ఆదేశాలు ఆర్డర్ లేకుండా ముందస్తు సమాచారం లేకుండా ఎలా తనిఖీలు చేస్తారంటూ గట్టిగా నిలదీయడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇంత జరిగినా కూడా ఏ పర్పస్ తో వచ్చారు, ఎందుకు, ఎటువంటి సమాచారం ఉంది, లేకపోతే ఇక్కడ తప్పు జరుగుతుందని అంశాలతో కూడా పోలీసుల నుంచి స్పష్టమైన సమాధానం కూడా రాని పరిస్థితి. దీంతో ఈ విషయం తెలుసుకున్న నాదెళ్ల మనోహర్ కూడా చాలా తీవ్రంగా స్పందించారు. కొంతమంది పోలీసు అధికారులు వైసీపీ నాయకులు తొత్తులుగా పనిచేస్తున్నారు, ఇటువంటి పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి. అంతేకాకుండా వెంటనే ఈ సమాచారం అందుకున్న జనసేన నాయకులు పోతుల మహేష్, అలాగే చెల్లపల్లి శ్రీనివాసు, మండల రాజేష్, అలాగే అమ్మిశెట్టి వాసు వంటి ముఖ్య నాయకులు, గుంటూరు కృష్ణా జిల్లా ముఖ్య నాయకులను కూడా ఆ అపార్ట్మెంట్ వద్ద చేరుకుని నిరసన చేపట్టారు. పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎవరైతే అర్ధరాత్రి ఈ విధంగా వ్యవహరించి ఆ బండబూతులు తీరుతూ పశుభజాలతో దాడి చేశారు, ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ఇదంతా కేవలం రాజకీయ కోణంలో పవన్ కళ్యాణ్ సిబ్బందిని భయభ్రాంతులు గురి చేస్తే తద్వారా, ఎందుకంటే చాలా మంది మనకు అందుతున్న సమాచారం అక్కడ ఉన్న వారందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఆ కార్యాలయంలో కావచ్చు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతకు పనిచేస్తున్న వ్యక్తులు, వారికి పూర్తి డేటా కలెక్ట్ చేశారంటూ కూడా తెలుస్తా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, మీ నివాసం ఏంటి, మీ ఆధార్ కార్డు ఏంటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, మీ ఆదాయ వివరాలు ఏంటి అని చెప్పండి అని కూడా నిలదీసిన పరిస్థితి. అంటే ఇదంతవరకు కేవలం అక్కడ పవన్ కళ్యాణ్ తో పనిచేసే అందరూ భయభ్రాంతులు గురి చేస్తే వారి స్వస్థలాలకు వెళ్ళిపోతారు, తద్వారా పార్టీ కార్యకలాపాలు కూడా కొంతవరకు నిలిపివేయచ్చు అనే కుట్ర కోణంలోనే వైసీపీ నాయకుల ఆదేశాలతో ఈరోజు పోలీసులు దాడి చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ విధంగా ఎవరైతే వారిపై చర్యలు తీసుకునే వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామని జనసేన నాయకులు స్పష్టం చేస్తా ఉన్నారు. ఇది చంద్రిక. థ్యాంక్ యూ ప్రసాద్.